బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2 గంటల పాటు కొనసాగింది. జిల్లాల పునర్విభజనపై ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. కొత్తగా మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గూడూరు నుండి తిరుపతి జిల్లాకు బదులు నెల్లూరులో కలిపేందుకు అంగీకారం తెలిపింది. అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల్లో మార్పు జరిగింది. రాయచోటిని మదనపల్లి జిల్లాల్లోకి మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్యకు 28కి చేరింది. రాజంపేటను, కడపకు రైల్వే కోడూరును తిరుపతికి మార్చే ప్రతిపాదనకు ఆమోదం. ఇందుకు సంబంధించి తుది గెజిట్ నోటిఫికేషన్ కొత్త ఏడాది ఆరంభంలో విడుదల కానుంది. ప్రపంచ బ్యాంకు ఏడీబీ నిధులతో అమరావతి క్యాపిటల్ ప్యాకేజీ పనులకు మంత్రివర్గం ఈ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు సమాచారం. రాజధాని పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా పనుల ప్యాకేజీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో స్టాంపు డ్యూటీ మినహాయింపు, మంగళగిరి, తాడేపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎన్టీపీ పనులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల డీఏ పెంపు అమలుకు ఆర్థిక శాఖకు అనుమతి, గ్రామ, వార్డు, సచివాలయాల పేర్లు మార్పుపై ఆర్డినెన్స్ కు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.